మరియు నాతోటి వీళ్ళందరికీ కూడా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నాకు ఈ కంది గ్రామంలో పాఠశాలలోకి ఎంటర్ రాగానే ఎప్పుడో 30 సంవత్సరాల కింద చూసిన వాతావరణమే కనిపించింది. నాకు అప్పటి విషయాలన్నీ గుర్తొచ్చేసినాయి. నాకు ముఖ్యంగా అంటే కొంతమంది సార్లు కొన్ని చెప్పినాయి, కొందరికి గుర్తుండవు. నాకు కొన్ని విషయాలు గుర్తున్నాయి, మీ అందరికీ కూడా పంచుకోవాలని అనుకుంటున్నాను. మొట్టమొదటగా నా వ్యక్తిగత పరిచయం వచ్చేసి, నా పేరు సరిత, మా హస్బెండ్ పేరు సంగమేశ్వర్. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్, గవర్నమెంట్ ఎస్జిటి టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది, పెద్ద అమ్మాయి. చిన్న అమ్మాయి సిఏ హార్టికల్చర్ చేస్తుంది సార్. మీ దయ వల్ల మీ సార్ వాళ్ళు ప్రోత్సహించినటువంటి ప్రేరణ అనేది నాకు ఉద్యోగం సాధించేదాకా నేను వదలలేదు. ముఖ్యంగా చంద్రశేఖర్ సార్ నాకు చాలా బాగా గుర్తుండిపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎలా అంటే నాకు క్లాస్లో సార్ ఫిజికల్ సైన్స్ చెప్పేది, మ్యాథ్స్ చెప్పేది. సార్ ఫిజికల్ సైన్స్ క్లాస్ ఎప్పుడు చెప్తారా అని చెప్పేసి ఇట్లా ఈగర్గా వెయిట్ చేసేదాన్ని నేనైతే. సార్ ఎన్నిసార్లు క్లాస్ రూమ్లోకి వెళ్ళేసి సార్ మాకు ఫిజికల్ సైన్స్ చెప్పండి సార్ అని తీసుకొచ్చేదాన్ని నేనైతే. అంటే మేము నలుగురం కూడా, కవిత, నేను, మంగ, నలుగురం కలిసి ఉండేవాళ్ళము. నేను నలుగురం కూడా సార్ దగ్గరికి వెళ్ళేసి క్లాస్ తీసుకొచ్చేవాళ్ళం. సార్ మాత్రము మీరందరూ ఉంటేనే, నేను చెప్పింది సరిగ్గా చదివితేనే మంచి మార్కులు వస్తేనే మీకు ఫిజికల్ సైన్స్ చెప్తానేవారు సార్. అట్లా సార్ అప్పుడప్పుడే చెప్పేవారు, కానీ చెప్పిన ప్రతి క్లాస్ కూడా చాలా బాగా చెప్పేవారు. శంకరే సారు, చంద్రశేఖర్ సారు చేసిన మోటివేషన్ ఈ ఉద్యోగం సాధించే వరకు నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుంది. నేను కనీసం నెలకొకసారి నా చంద్రశేఖర్ సారు, శంకరే సారు, అందరి సార్లు గుర్తు చేసుకుంటాను, ఇంకా ఎక్కువ గుర్తు చేసుకుంటాను. అంటే నాలో వ్యక్తిగతంగా నేను 8th క్లాస్ వరకు చాలా యావరేజ్, అసలు చెప్పాలంటే 0. నాకు చదువు ఇంట్రెస్ట్ ఉంది, కానీ సరిగ్గా గైడెన్స్ దొరకలేదు నాకు. ఇంకా 9th వచ్చేసేటప్పటికి ఈ లక్ష్మి, కవిత వీళ్ళందరూ శిశుమతి నుంచి వచ్చిండ్రు మన స్కూల్కి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మాకన్నా బాగా చదువుతున్నారు. చదివేటప్పటికి వాళ్ళని చూసే అబ్బా వీళ్ళు మనకన్నా బాగా చదువుతున్నారు, ఎలా వీళ్ళని రీడ్ చేయాలనేది మనసులో ఒకటి ఆలోచన వచ్చేసి వాళ్ళతో పోటీ పడి చదవడం. అదే టైంలో సార్ ట్రాన్స్ఫర్ అయిపోయి 9th క్లాస్లో చంద్రశేఖర్ సార్ వాళ్ళు వచ్చారు. మనకు సార్ మంచి సార్ వాళ్ళు అందరూ స్టాఫ్ మంచిగా వచ్చారు. ఆ స్టాఫ్, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వీళ్ళిద్దరి మధ్య పోటీతో మనసులో ఒకటి ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి, మనం మంచి పై స్థాయికి వెళ్ళాలి అనేది అనిపించింది. సార్ కూడా చాలా మంచి మోటివేషన్ ఇచ్చేవారు. సార్ చెప్పేది 25 సంవత్సరాల్లో మీరు ఎలా సెటిల్ అవుతారో జీవితకాలం మీకు అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనే మాట సార్ బాగా చెప్పేవారు. ఆ విషయాన్ని నేను బాగా గుర్తుపెట్టుకున్నాను. చంద్రశేఖర్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధాన ఉపాధ్యాయులకు నాతోటి ప్రాధాన్యత. నా పేరు అంగర్, నేను మామిడిపల్లి. నాకు 2 కొడుకులు. ఒకటి ఇంజనీరింగ్ చదివాడు, జాబ్ చేస్తుంది. ఇంకో ఆయన డిగ్రీ చదువుతున్నాడు. అందరికీ నాతో వచ్చిన విద్యార్థులకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పండుగలాగా చాలా బాగుంది. ఇంత ఆనందం వస్తుందని అనుకోలేము. అది వస్తే అందరూ పూర్తరా కూడా కానీ చాలా ట్రై చేశారు. 2 నెలల నుంచి అహ్మద్ పాషా, ఫరీదు చాలా బాగా చక్కగా చేశారు. వేదికపై ఆసీనులైన ప్రధాన ఉపాధ్యాయులు మరియు తోటి ఉపాధ్యాయులు, అలాగే నా మిత్రులకు కూడా అభినందనలు. నా పేరు బాలరాజ్, మాది కంది. నేను బీటెక్ సివిల్ చేశాను. నేను రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో యాజ్ ఎ మేనేజర్గా పనిచేస్తున్నాను సార్. నాకు ఒక అబ్బాయి, అతను చాలా లేట్ సార్, 15 years తర్వాత. అతను ఇప్పుడు యూకేజీ చదువుతా ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అహ్మద్ పాషా మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నాతోటి, నా స్టూడెంట్స్కు, మరి మా ప్రధాన ఉపాధ్యాయులకు ఈ స్టేజ్ అలంకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు అహ్మద్ పాషా. అంటే నాకు మా ఫస్ట్ మ్యారేజ్ చనిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఒక పాప ఉంది, చిన్న పాప ఉంది. నేనేమో సైడ్ బిజినెస్ చేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ. వేదిక అలంకరించిన ఉపాధ్యాయులకు మరియు నా తోటి స్నేహితులకు
అందరికీ స్వాగతం. నా పేరు కృష్ణ, మాది మామిడిపల్లి. నేను బొల్లాంలో ఉంటున్నాను. అక్కడనే సెటిల్ అయిపోయినా. 25 years అయిపోయింది నేను వెళ్ళిపోయి. నాకు 2 బాబులు. ఒక బాబు లండన్లో ఉంటాడు, ఒక బాబు హైదరాబాద్లో ఉంటాడు. 2 బీటెక్ చదువుతున్నారు. నేను లేబర్ కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్కు ధన్యవాదములు. చెప్పు బాలన్న. నా పేరు ధ్రువయ్య సార్. నాకు కొడుకు బిడ్డ, పాప 2nd year, బాబు ఫార్మర్ చేస్తుంది సార్. అయితే నాకు హేమంపంతులు సార్ खड़ा हिमालय बता रहा है डरो न आंधी पानी में, खड़े रहे तुम हलचल होकर सब सागर तूफानों में, डिगो न अपने प्रति तो तुम सब कुछ पा सकते प्यारे, तुम भी ऊंचे उठ सकते हैं, छू सकते हैं लब के तारे, अचल रहा जो अपने पद पर लाख मुसीबत आने में, मिली सफलता जग में उसके जीने में मत जाने में. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు యశాస్. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి బీటెక్ 2nd year చేస్తున్నాడు. చిన్న అబ్బాయి ఇంటర్మీడియట్ 2nd చేస్తున్నాడు. నేను BHL MIలో ఉంటున్నాను సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఉపాధ్యాయులకు, నా సోదరులకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు మల్లేష్. నాకు 2 పిల్లలు. ఒక బాబు డిగ్రీ కంప్లీట్ అయింది, బాబుకు 2 బాబులు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, మండలాఫీసర్. బాబు కూడా మండలాఫీసర్, కంది మండలాఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్. ఇక్కడనే ఉంటాను. ఇండియా ట్రాన్స్లైన్ మిషన్ బై ద హాబిట్. థ్యాంక్ యూ మదర్. ఉపాధ్యాయులకు నమస్కారం. నా తోటి ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాంకు చాలా ముందుండి అహ్మద్ బాషా, ఫరీదు, వీళ్ళు ఫస్ట్ మల్లికార్జున వీళ్ళు కొంత ఇది ముందుకు తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఇంటికి రావడం జరిగింది. వస్తే మేము కూడా ఎంకరేజ్ చేసి మేము అందరికీ చేయగలిగాము. చేసి కూడా ఇంకా వచ్చి అందరూ సహకరించి ఇంత పూర్తి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ. నా పేరు లింగం. ఫస్ట్ చెప్తారు కానీ లేట్ చెప్తున్నా. నా పేరు లింగం గౌడు. నాకు 3 కొడుకులు. హనుమంత్ గౌడు పెద్ద కొడుకు, బీటెక్ అయిపోయింది. ఇప్పుడు సూపర్వైజర్గా ఇక్కడ వీరమ్మూడ దగ్గర కంపెనీలో జాబ్ చేస్తున్నాం. 1 సంవత్సరం మార్చిలో మ్యారేజ్ అయింది. 2 బీటెక్ అయిపోయింది. రాకేష్ గౌడ్. శివకృష్ణ గౌడు కుకట్పల్లి అవినాష్ డిగ్రీ 3rd yearలో అతను ఎడ్యుకేషన్ చేస్తున్నాను. సార్లకు నమస్కారం. और మా దోస్తులకు కూడా నమస్కారం. నా పేరు సర్దార్ ఖాన్. ఒక నిమిషం సర్దార్ గురించి, మల్లికార్జున గురించి అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే 10వ తరగతి మేము చదివేటప్పుడు క్లాస్ లో కమిడియన్స్ అంటే వీళ్ళిద్దరే. వాళ్ళిద్దరు క్లాస్ కి ఆ రోజు రాలేదంటే ఆ రోజు నవ్వులే ఉండేవి కాదు. అందరికి గుర్తుందో లేదో ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను. ఇంకో విషయం ఏంటంటే మా సార్తో దెబ్బలు తిన్నది నేనే ఫస్ట్. తర్వాత మళ్ళీ తెలుగు మేము ఎక్కువ చదువుకునే వాళ్ళం కాదు. సార్ ఇట్లా చేయంటుండే, చేయండి తప్పని వాళ్ళు వేస్తుండే మనకు. అవన్నీ గుర్తున్నాయి సార్. దాంతోపాటు మంచిగా చదువు లేకపోయినా కానీ బిజినెస్ చేసుకుంటున్నాం సార్. మీ అందరి ఆశీర్వాదం వల్ల మంచిగా ఉన్నాము. మంచిగా సర్దార్ ఖాన్ మాకు కొడుకున్నాడు సార్. థ్యాంక్ యూ. నాకు ఒక బాబు,
బాబు వచ్చేసి ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. పాప బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్ అది మామిడిపల్లి. ఇంకా ఇక్కడికి ఎంతమంది ఎలాంటి పొజిషన్స్కి వెళ్ళే అవకాశం ఉందో. నా పేరు శివరాజ్. నాకు ఇద్దరు పిల్లలు బీటెక్ చేస్తున్నారు. బీటెక్ ఫస్ట్ ఇయర్. ముగ్గురు హలో పెట్టుకో. హలో అతడు ఉపాధ్యాయులకు నా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను వాళ్ళను పల్లి చిన్న సార్ బాబు పాప ఇంటర్మీడియట్, బాబు 10th క్లాస్, ప్రైవేట్ జాబ్ చేస్తాను. సార్ నా పాదాన్ని మరి నా తోటి విద్యార్థులను నమస్కారం. నేను స్టేజ్ మీద వచ్చి ఏమో మాట్లాడాలనుకున్నాను, కానీ స్టేజ్ మీద రాగానే అన్నీ మర్చిపోయాను. స్టేజ్ మీద సరిత గారు చాలా బాగా స్పష్టంగా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఫేమస్ స్టూడెంట్స్ లో అంటే మన క్లాస్ లో మీకు అందరికీ తెలుసు, లక్ష్మి మరి సరిత, మమత, లేడీస్ చాలా ఫాస్ట్. మన బాయ్స్ లో మాత్రం కొందరు ఉన్నారు, ముజీబుర్ రెహమాన్, ఇలియాస్, మరి కొందరు స్నేహితులు మదార్ వాళ్ళు మరి అంత ఫాస్ట్ కాదు, మరి అంత డల్లర్ కాదు. ఏదో చెప్పాలంటే క్లాస్ లో సామాన్లు ఆన్సర్ ఇస్తామనుకుంటుంటే అప్పుడు చెప్పని భయవేస్తుండే. నాకు ఆన్సర్ తెలుసు కానీ చెప్పడానికి చాలా భయపడుతుంది. మా సామాన్లు చాలా బాగా చెప్పేవారు. నాకు ఇద్దరు బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. నేను బిజినెస్ చేస్తున్నాను. ఈ అరేంజ్మెంట్ చేసిన ఫ్రెండ్స్కి అందరికీ చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మా స్పెషల్లీ సార్ వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. 92-93 బ్యాట్స్మెన్ అందరికీ ధన్యవాదాలు. నాకు ఉపాధ్యాయులు కూడా నమస్కారం సార్. మాది చర్య వ్యవసాయం. నేను అగ్రికల్చర్ చేస్తాను, వ్యవసాయమే. ఇద్దరు పిల్లలు, పాప బాబు. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నర్సింగ్లు 92-93 ఉపాధ్యాయులకు నా తోటి విద్యార్థినులకు అందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు నర్సింగ్. నేను సర్పంచ్గా పనిచేస్తా, పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తా. ఇప్పుడు అగ్రికల్చర్ చేస్తాను. నాకు ఇద్దరు పాపలు. పెద్ద బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న ఆమె డాక్టర్. ధన్యవాదాలు. అశోక నా తిరిగిటు స్వాగతం సుస్వాగతం. 92-93 బ్యాచ్ ఎస్ఎస్సి గ్రూప్ సభ్యులందరికీ, విద్యార్థులందరికీ, ఉపాధ్యాయులకు, మరి ప్రధాన ఉపాధ్యాయులకు నమస్కారం. నా పేరు జి అశోక్. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. డీన్ దగ్గర వర్క్ చేస్తాను. ఒక పాప, ఒక బాబు. పాప సిఏకు ప్రిపేర్ అవుతుంది, బాబు ఇంటర్మీడియట్ సిటీలో హాస్టల్లో ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇంతే. నా పేరు మల్లేశ్వరం గౌడ్. నాకు ముగ్గురు పిల్లలు. ఒక ఆమె జూనియర్ లెక్చరర్, ఒక ఆమె గ్రూప్ ప్రిపేర్ చేస్తుంది, ఒక ఆమె ఎంఎస్సీ చేస్తుంది. ఉపాధ్యాయులకు నమస్కారం. అందరికీ నా తోటి మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్రావు. నాకు ముగ్గురు పిల్లలు. పెద్ద అమ్మాయి పెద్ద అయిపోయింది, సెకండ్ అమ్మాయి డిగ్రీ చేస్తుంది, పెద్ద అమ్మాయి
యాదగిరి గురువులందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులు 92-93 బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు యాదగిరి, మా విలేజ్ వచ్చేసి కలివేముల. నేను 92-93 బ్యాచ్ చదివిన తర్వాత ఇక్కడ 2 సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేసి ఆ తర్వాత 94 నుండి 2 వీలర్ మెకానిక్ ఫీల్డ్లో వెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత అక్కడి నుంచి అదే ఫీల్డ్లో కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు కేబిహెచ్పి కాలనీ రోడ్ నెంబర్ 5 మలబార్ రోడ్ లైన్లో సొంతంగా షాప్ పెట్టుకుని నడిపిస్తున్నాను. నాకు 2 పాపలు. ఒక పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంఈసీ తీసుకొని సిఎంఎస్ కాలేజ్లో ప్రిపేర్ అవుతుంది. చిన్న పాప 10th వాషింగ్ స్కూల్లో ప్రిపేర్ ఉంది. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ఉంది కాబట్టి అక్కడ వచ్చేసి నేను ఒక్కడిగా వచ్చాను. ఇక్కడ ఊరు దగ్గర అయినా సరే అక్కడ రాలేదు, అందరితో వద్దాం అనుకున్నాను. కానీ 10th క్లాస్ కూడా ప్రిపేర్ కావాలి వాళ్ళు, అందుకని వాళ్ళ కొంచెం ఒక్కనిగా పొద్దున్న 9:30కి రమ్మన్నారు. 10 వరకు వచ్చేసి మీ అందరితో మిత్రులు సందేశాన్ని పంచుకొని ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఉన్నాను అంటే 30 ఇయర్స్ తర్వాత మీ అందరితో కలిసి ఈ సంతోషాన్ని పంచుకున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను కలిగంలో నుండి హౌసింగ్ కూడా వెళ్ళేటప్పుడు కందిలో మిత్రులందరూ కలిసేవాళ్ళు, కానీ అందరికీ చేయలేపేవాళ్ళు, కానీ వాళ్ళు నాకు చేయలేపేవాళ్ళు కాదు. ఎందుకంటే నన్ను ఎవరు గుర్తుపట్టలేకపోయారు. అంటే ఇప్పుడు అహ్మద్ పాషా 10 వీళ్ళిద్దరు కలిసి ఇంత చిన్న సందేశాన్ని నాకు పంచుకుని ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం. ఎందుకంటే నేను వీక్లీ 1 టైం లేదంటే 15 days వరకు 2 months 1 month ఈజీగా కల్పనలోకి వస్తుంటాను పోతుంటాను. ఆ టైంలో నేను కందిలో కంపల్సరీ బస్ స్టాండ్ దగ్గర ఎంతమంది ఎవరు ఎవరైనా కనిపించకపోతారని. ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు సార్. నాతోటి 92 ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు ప్రోగ్రామ్ చేసినందుకు. నా పేరు ఎల్లారెడ్డి సార్. నేను ఇక్కడ కందిల్ని 6th నుంచి ఇక్కడ ఎస్ఎస్ అయిపోయినాక బిహెచ్ఎల్ అయిపోయినా. బిహెచ్ఎల్లో కాంట్రాక్టర్స్ పడ్డా. ఒక బాబు సార్, పాప పేరు మనీష. టుడే ఈరోజు వచ్చి వాషింగ్టన్ డీసీలో గూగుల్లో టీమ్ లీడర్గా వర్క్ చేస్తారు సార్. బాబు వచ్చి ఎనిమిది దగ్గర సిఏగా 2nd year ప్రిపేర్ అవుతుంది సార్. అంత దేవుని వల్ల నేను చదువుకోలేను సార్. వాస్తవంగా అయితే నేను 99% బ్యాక్ స్టూడెంట్ సార్. వాస్తవం ఒప్పుకుంటున్నాను ఇప్పుడు కూడా సార్. నానే సార్ ఏ రోజు అయితే సార్ ఇట్లా ఇంగ్లీష్ కి వస్తున్నాను పక్కన రాదు సార్ ఏమంటాను. నా చదవలేదు కాబట్టి నా పిల్లలు చదివించుకుని ఏదో వాళ్ళ స్టేజ్లో ఉన్నారు. సార్ ధన్యవాదాలు అందుకే చెప్పుకుంటున్నాను నేను. ఆ సార్ సంతోషం సార్ ఇంతమంది కలిసినందుకు. ఇది ఈ గ్రూపును ఎప్పటికి కంటిన్యూ చేద్దామని నేను అందరికి వాగ్దానం చేస్తున్నా. చెడ్డదానికైనా మంచిదానికైనా గ్రూప్లో చిన్న మెసేజ్ చేస్తే మనం అందరం కలిసి మంచిగా మాట్లాడుకొని ఏదానికైనా సాధన కానీ బాధ కానీ ఏమన్నా కానీ ఈ గ్రూప్ ఇట్లా కంట్రోల్ మెయింటైన్ చేస్తే చాలా మంచిగా ఉందని మీ అందరికి అందరి మీద చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నాతోటి విద్యార్థుల మధ్యకి నమస్కారం. మరియు గర్ల్స్ అందరికీ నమస్కారం. సార్ నేను చూసింది చిన్న వ్యాపారం. దానిలో నాకు ఇద్దరు కొడుకులు పాలిటెక్నిక్ పాస్ అయ్యింది. అతను జాబ్ వచ్చింది, ఐటీఐ చేస్తున్నాడు. ఇంకో ఆయన ఐటీఐ పూర్తి చేసి ఇంటర్ పూర్తి చేసిన ఆయన ఐటీఐ జాబ్ చేస్తున్నాడు. వాళ్ళకి ఇద్దరు పెళ్లి చేసేసిన అందరం ఉత్సాహంగా ఉపాధ్యాయులకు నమస్కారం. నాతోటి సోదరిమణులకు నమస్కారం. నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేస్తున్నా. నేను ఎలక్ట్రిక్ బోర్డులో జాబ్ చేస్తున్నా. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. అమ్మాయికి జాబ్ వచ్చింది, బాబుకు డిగ్రీ చేస్తున్నాడు. నేను ఇంతే ఉన్నా. థ్యాంక్ యూ. నిర్మలసుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం. నిర్మలసుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం.
భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఉత్తరాన ఉన్నతమై హిమగిరి నగరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం. తూర్పు దిశ పొంగి పొరల గంగా సంద్రం, పశ్చిమాన అనంతమై సింధు సముద్రం. తూర్పు దిశ పొంగి పొరల గంగా సంద్రం, పశ్చిమాన నెలకొన్నది హిందూ సముద్రం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్నగర్భ పేరుగన్న భారతదేశం. ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్నగర్భ పేరుగన్న భారతదేశం. ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం, ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం. సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం, సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. గుండె గుండె కలుసుకొనుట సమరస భావం, గుండె గుండె కలుసుకొనుట సమరస భావం. చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం, చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. నిర్మల సుధ గంగా జల సంగమ క్షేత్రం, గంగా నిర్మల సుధ గంగా జల సంగమ క్షేత్రం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారతదేశం మన జన్మ ప్రదేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. తోటి విద్యార్థులకు నమస్కారం. నేను అగ్రికల్చర్ చేస్తున్నాను. అందరికీ తెలుసు నా పేరు కాబట్టి నేను చెప్తాను. సారీ, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను అగ్రికల్చర్ చేస్తున్నా. మా ఇద్దరు పాపలు, ఒక పాప బీటెక్ చేస్తుంది థర్డ్ ఇయర్, సెకండ్ పాప సెకండ్ ఇయర్ చేస్తుంది. చంద్రశేఖర్ సార్ చూస్తే నాకు కొంచెం చాలా భయం అవుతుంది. లెక్కలు రాకుండే కానీ ఇప్పుడైతే పైసలు వేస్తున్నా. కానీ అంజిరెడ్డి సార్ చూస్తే కూడా బరిగా చూస్తే చాలా భయం అవుతుంది. చింత మరిగతో పెళ్లి చేస్తారా కొడుక అంటూ అది మరీ భయం అవుతుంది. కానీ ఏం చెప్పలేకపోతుంది ఇప్పుడైతే. కానీ అది ఏమో అనుకున్నా, ఏమో చెప్పుదాం అనుకున్నా. ఈకి రాగానే ఏమో ఆడ కూడా అంతే అయిపోయింది. అప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఎంత లక్షణాలకు ఉండే బతికే కొంచెం, లేకపోతే అది కూడా నాకు కొంచెం రాలేకపోతుంది. కొంచెం మాకు ఈ స్టేజ్ కొంచెం. ఇంకోటి ఏంటంటే లక్ష్మక్క ఒక 20-22 రోజుల నుంచి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, కొంచెం ఒక 2-3 మన గర్ల్స్ కూడా, బాయ్స్ కూడా ఒక 15-20 మంది బాగా ఇది చేశారు. బాగా ఇది చేశారు. చేసేపటికే మనం ఇంత దాకా వచ్చింది. సార్లు కూడా వచ్చిన దానికి చాలా సంతోషం, చాలా సంతోషం. వాళ్ళ ఏజ్కి మనం ఏం చేయలేము. సార్లు వచ్చిన ఏజ్కి కూడా మనం ఏం చేయలేము. సార్ అంజిరెడ్డి సార్ ప్రతి ఒక్కరు సార్ కానీ ఏం చేయలేము. చంద్రశేఖర్ సార్ కలుస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, నాకు కలుస్తూ ఉంటాడు. కానీ సార్ ఆడ నిలబడతాడు కానీ నేను పోలేకపోతా. సార్ భయం అవుతుంది, అట్లా భయం అయిపోయింది నాకు.
అంతే. కానీ కాకపోతే సాల నుంచి కొంచెం చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి అందులో ఫరీద్ భాయ్, హైమద్ పాషా, బుచ్చాన్న, అశోక్, ఇద్దరు అశోకులు, ఒక్క అశోక్ కాదు, ఇద్దరు అశోకులు, వీళ్ళు చాలా ఇది చేశారు. మల్లికార్జున అన్న కూడా చాలా ఇది చేసాడు. రోజు నన్ను ఒక 10 నిమిషాలన్నా మాట్లాడుతుంటే అన్న ఇది ఇట్లా చేద్దామా, అది అట్లా చేద్దామా, ఏం చేద్దాం, 10-12 రోజుల నుంచి చాలా ఇది చేస్తుంది. అందులో మళ్ళీ టీచర్ అమ్మ వచ్చింది మనకు, పంతులమ్మ, సరిత మేడం, పంతులమ్మ చాలా ఎంకరేజ్ చేస్తుంది. అందరికి సంతోషం. బాలరాజ్ నీకు కూడా నాయన, బాలు నీకు కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ. నాకు నమస్కారం. నమస్కారం. నాకు విద్యార్థులకు నమస్కారం. నా ప్రభు ఎన్ కృష్ణ, నాకు మామిడిపల్లి విలేజ్. నాకు ఒక పాప మ్యారేజ్ చేసిన, బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్. నేను వచ్చేసి బిజినెస్ చేసేసి నేను ట్యాక్సీ డ్రైవర్. నాకు తర్వాత థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాబు సార్లకు నమస్కారం. నా తోటి విద్యార్థులకు నమస్కారం. నా పేరు ప్రభు, మామిడిపల్లి. నాకు గవర్నమెంట్ జాబ్, ఒక బాబు. ఏం జాబ్ చేస్తారో చెప్పండి. నువ్వు సంగారెడ్డిలో మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తాను. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు ఫైనల్ డిగ్రీ ఇన్ గిటార్, పాపేమో ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ సార్లకు గుడ్ ఆఫ్టర్నూన్, విద్యార్థులకు గుడ్ ఆఫ్టర్నూన్. ఈ స్కూల్లో 92-93 బ్యాచ్ అందరికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సార్లు ఈ స్కూల్కి ఏ విధంగా ప్రిన్సిపాల్గా ఉన్నారో నేను గిట్ట ఇప్పుడు బస్సుకి ఆ విధంగా ప్రిన్సిపాల్గా ఉన్నాను. వచ్చినందుకు ధన్యవాదాలు. అసలు నా పేరు ఎండి మౌలానా. నాకు ఇద్దరు అమ్మాయి, ఒక బాబు. అమ్మాయి సెకండ్ ఇయర్, బాబు 7th క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులందరికీ, క్లాస్మేట్లకు 92-93 బ్యాచ్ అందరికీ నమస్కారం. 93 బ్యాచ్, 92-93 బ్యాచ్ 73 మంది ఉంది. ఏ సెక్షన్ నా సెక్షన్ ఇక్కడ చూస్తే 40 మంది వరకే ఉన్నారు. కొందరు కావాలని కూడా రాలేరు, డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో అన్నట్టు కొందరు కావాలని కూడా రాలేరు. అదంతా ఏం లేదు, ఉన్నా లేకున్నది 32 సంవత్సరాల తర్వాత మనం కలుసుకుంటున్నామంటే మనకు డబ్బులతోటి కాదు, మన ప్రేమ అభిమానం ఉండాలనే ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాము. అంటే అది కప్కే బిచ్చడే ఆజ్ మిలే అన్నట్టు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంత స్టూడెంట్ మంది, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అందరూ ఎవరు కూడా చిన్న స్థాయి లేకుండా అలాంటి స్థాయిగా బ్యాచ్ మన బ్యాచ్ మన 93 బ్యాచ్ అప్పుడు మనకు హై లెవెల్ మనకు ఆ బ్యాచ్ మనము పాస్ అయినాం. మనం 10th క్లాస్లో మన బ్యాచ్ ఎక్కువ మంది పాస్ అయినాం. అది అయితే అందరూ బాగుండాలని. నాకు ముగ్గురు పిల్లలు, పెద్ద పాప డిగ్రీ 2nd ఇయర్, చిన్న పాప ఇంటర్
సెకండ్ ఇయర్, బాబు 10th క్లాస్. ఇక దేవుని దయగా అంతా బాగుంది. అందరు బాగుండాలని, సార్ కూడా అందరు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ హీరో. నెక్స్ట్ సర్దార్ బన్న యాదగిరి రావాలి. నమస్కారం. 92 బ్యాచ్ 82 గర్వకారణం. మనం అందరం కలిసి సార్లతో కలిసి అదే చదువు చాలా ఉపాధ్యాయులు. నాకు ముగ్గురు పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారు. నేను చదివించుకుంటున్నాను అన్నట్టు అయిపోయి బాధపడుతున్నాను. కానీ అదేమి కోరికలేదు. హలో సార్, నమస్కారం. అందరికీ నమస్తే. నాకు తోటి విద్యార్థులందరికీ నమస్తే. నా పేరు ప్రభు. నా కొడుకులు ఇద్దరు, వినయ్ కుమార్, శరత్ కుమార్. ఒక ఆయన సిగ్నల్ అవుతాడు. నేను హలో, నేను బిజినెస్ చేస్తా, కిరాణ్ షాప్ నడుస్తుంటా. ధన్యవాదాలు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసిన. ఒక అబ్బాయి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నేను వ్యవసాయం చేస్తా. నేను పొద్దున బిజినెస్ పని చేస్తా. థ్యాంక్ యూ సార్. అందరికీ క్లాస్మేట్స్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారం. నేను టైలరింగ్. నాకు ఇద్దరు పాపలు. ఒక అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్, ఒక అమ్మాయి 10th క్లాస్. టైలరింగ్ పని చేస్తున్నాం. అందరూ బాగుండాలని నమస్కారం. నా పేరు దేవయ్య. నాకు ఇద్దరు ఒక బాబు, ఒక అమ్మాయి. బాబు ఇంటర్ అయిపోయింది, పాప ఇంటర్ సెకండ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టేజ్ మీకు అలంకరించిన వారికి అందరికీ నాకు ఒక ధన్యవాదాలు. ఉపాధ్యాయులకు, నా సోదరమణి విద్యార్థులకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాది లింగాపూరు. నాకు ఇద్దరు అమ్మాయిలు, అలా కళ్యాణ్ పెళ్ళిళ్ళు అయినాయి. ఇద్దరిద్దరు కొడుకులు ఉన్నారు. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు, దిగులు జెండకమ్మా. హస్తంలో పుట్టినని అమ్మా బెస్తదని అంటున్నారా, బెస్తదని అంటున్నారా అమ్మా, పడదని తిడుతున్నారా. హస్తంలో పుట్టిన కృష్ణుణ్ణేమో దేవుడని అంటున్నారా, అమ్మ పాడదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు, దిగులు జెండకమ్మా. పల్క బల్పం బట్టి అమ్మ బడికి పోతుంటే, ఆడపిల్లైనందుకు అమ్మ చదివెందుకు అంటున్నారా, చదివెందుకు అంటున్నారా అమ్మ, సంగెందుకు అంటున్నారా. చదువుల తల్లి సరస్వతి దేవి ఆడదే కాదమ్మా, నాకేమో చదువెందుకు అంటున్నారా. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు, దిగులు జెండకమ్మా. కడుపులున్న బిడ్డనమ్మా కరిగానే తీస్తున్నారా, కడుపులున్న బిడ్డనమ్మా కరిగానే తీస్తున్నారా. ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది అమ్మ, జగతికి మార్గమేది. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు, దిగులు జెండకమ్మా. బాధపడకమ్మా నీవు, దిగులు జెండకమ్మా. 1924 వచ్చిన. 84 వచ్చా 90 వరకు ఉన్నా. 90 వరకు ఉన్నా. నేను ఉన్నప్పుడు అందరూ దాని మారేపల్లి
వారిపల్లి. రోజు నేను ఇంటికెళ్ళి వస్తుంటే పోతుంది. ఈ అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణ రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. సార్ అంజిరెడ్డి సార్, అంజిరెడ్డి సార్ అప్పట్లో వేదికపై ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం. విద్యార్థులకు వారి యొక్క గురుభక్తికి మాకు చాలా సంతోషమైంది. ఈ మాదిరిగానే వారు ఇంట్లో కూడా తల్లిదండ్రులను కూడా గౌరవించాలని కోరుతున్నాము. మీ అందరికీ ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించినటువంటి ప్రధానోపాధ్యాయుడు మరియు నాతోటి ఉపాధ్యాయుడు అందరికీ నా యొక్క నమస్కారం. అయితే మీరందరూ కూడా ఎంతో కష్టపడి ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే సాధారణంగా ఈ సమావేశం జరగడం అనేది కష్టమైన పని. మీరు ఎంతో కష్టపడితే కానీ ఈ సమావేశం జరగదు. అందులో మీ క్లాసులో చాలామంది ఎక్కున్నారు. నాకు ఆడపిల్ల తక్కువ అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కానీ అందరికీ కానీ నా యొక్క శుభాశంసలు. మీ అందరికీ కూడా వాళ్ళకు కూడా శుభాశంసలు. అయితే ఇక్కడ మీరు చెప్పిన వాటిని బట్టి మీకు విజ్ఞానార్జననే కాకుండా మీరు ఏం చేసిందంటే మీ పిల్లలను మంచి స్థాయిలో చదివించినట్టు. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందరూ కూడా ఉన్నతమైన స్థాయిలో వేరే దేశాల్లో కూడా సెటిల్ అయినట్టు నాకు అర్థమైపోయింది. ఇక్కడ కూడా ఎవరైనా ఖాళీ లేరు. అయితే ఈ స్కూల్లో నేను చాలా సంవత్సరాలు పనిచేసాను. నేను ఎప్పుడు కూడా తిట్టేవాడిని పిల్లలు. ఎందుకు అరే మీరేం చేయరు అని అంటున్నారు. ఇప్పుడు కూడా ఏం చేయరు, మీరు చేసేటోళ్ళు కాదు, మీరు చదవాలి, మీరేం చదవరు, మీరు చదివేటోళ్ళు కాదు మీరు. అయితే కందిలో మార్కెట్ ఉండేది పట్టు. అయితే నేను ఏమనేది అరే మీరు అల్లం వెలిగడ్డ ఉల్లిగడ్డలు అమ్ముతారా అంటుంటున్నాను. తర్వాత ఏమైంది 370లో నేను గర్వేలు వరదలు వెళ్ళిపోయాను. అయిన తర్వాత అక్కడంటే ఒక ఆయన చూస్తుంటే ఏం చేయాలి అక్కడికి చూస్తే నిన్నే సార్ అని చేయొచ్చు. సరే పోయినా అక్కడ మళ్ళా పోతే సార్ నాకు పాఠం చెప్తున్నావు సార్, నువ్వు అంటుంటావు సార్ ఉల్లిగడ్డలు అమ్ముతున్నావు అదే అంటే నేను దుకాణం పెట్టుకున్నా సార్. అట్లా సంగతి ఏమిటంటే ఏదో ఒక బిజినెస్లో సెటిల్ కావాలి, వ్యాపారం కానీ ఈ కాలంలో గవర్నమెంట్ జాబ్ సాధారణ ఏదో పెట్టుకోండి, పైకి పోండి. అయినా అనుకోకుండా ఏమైపోయింది పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. చదువుకో ఉన్నత స్థాయికి పోయింది. ఇంకా పైకి పోవాలని నాకు పెట్టుకోండి. అందరికీ కూడా ఇవ్వాలి. అయితే అందరికి మీరు పైకి పోయి అన్ని మతాల వాళ్ళు మన వాళ్ళు ఉంటారు. మన మతాలకు మూలం ఏమని ఉంటారా ఇవ్వాల్సింది. ఏ మతానికి నాకు మూలం ఉంటాయి. అది ఎట్లా ఉన్నది, ఎక్కడ ఉంటాడు భగవంతుడు? ఎక్కడైనా ఉంటాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు ఇప్పుడు. కానీ మనం అర్థం స్థాయి లేదు. కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. ఎట్లా చేయాలి? ఇవి పద్ధతులు కూడా చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలు కానీ కూర్చొని సైలెంట్గా ఉంటాడు. మౌనంగా ఉంటే ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు మౌనంగా ఉంటే మామూలు విషయం కాదు. అప్పుడు ఏదో స్ట్రైక్ అయిపోయింది మనం. దాన్ని గట్టిగా బట్టి నిలబెట్టుకుంటే మీకు తెలుస్తుంది. మరి ఎక్కడ ఉన్న భగవంతుడు
ఆది అంతం లేదు. ఎక్కడున్నాడో ఆది అంతం మధ్యాహ్నం 3 కూడా లేవు. ఎవరైనా తెలుసుకోవాలంటే అది కష్టమైన విషయము. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. రోజు కూడా 5-10 నిమిషాలు భగవంతుని ధ్యానం చేయండి. అది చాలా ముఖ్యము. అదే మీకు చెప్పాలని నా చిందిగా కోరుతున్నా. నేటి 10th క్లాస్ ఇప్పుడు 1992-93 బ్యాచ్ విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశానికి చేసినటువంటి పెద్దలు మా అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు నారాయణరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అంజిరెడ్డి గారు, బక్కయ్య గారు, నేను ఉన్నప్పుడు లేకుండా కానీ పరిచయం నాకు చాలా, బ్రహ్మయ్య గారు, అందరికీ కూడా నమస్కారం. విద్యార్థులందరికీ కూడా మా యొక్క నిండు ఆశీర్వాదాలు. సరే, నాకు పక్క ఊరే మాది కాబట్టి ఈ కంది పాఠశాలతోటి నాకు చాలా ఎక్కువ అనుబంధం. దానికి ముఖ్య కారణం పక్క ఊరు ఒకటే కాకుండా ఇదే పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు నేను విద్యార్థిని. ఒక 5 సంవత్సరాలు ఇక్కడే విద్యార్థిని. ఇదే బిల్డింగ్లో ప్రతి క్లాస్లో విద్యార్థిగా చదువుకున్నటువంటి వాడినే. 9th తర్వాత అప్పుడు హెచ్ఎస్సి ఉండేది. ఇప్పుడు ఎస్ఎస్సి 10th క్లాస్, అప్పుడు హెచ్ఎస్సి అంటే 11th క్లాస్. 10th క్లాస్కు మా నాన్న నన్ను హైదరాబాద్లో వివేకవర్ధన్ హై స్కూల్లో జాయిన్ చేసిండు. 10th హెచ్ఎస్సి, పియూసి, బిఎస్సి అంతా అక్కడనే కంప్లీట్ చేసిన తర్వాత 72లో అపాయింట్మెంట్ నాది. కంది హై స్కూల్లో ఫస్ట్ హెచ్ఎస్సి బ్యాచ్ 1965లో అయింది. మాది 67వ బ్యాచ్ నాది. నేను 60లో జాయిన్ అయినా. 1960 అంటే 64 సంవత్సరాల క్రితం నేను అసలు ఇక్కడ 5వ తరగతి విద్యార్థిని. 65లో ఫస్ట్ బ్యాచ్, మాకంటే 2 బ్యాచ్లు సీనియర్ పోయినాయి. తర్వాత నా బ్యాచ్ కానీ నేను ఇక్కడ లేకున్నా 67 బ్యాచ్ మాది. అప్పుడు ఒక్కొక్క తరగతిలో 16 మంది 20 మందికి ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. మీరు ఆశ్చర్యపడతారు, 18 ఊళ్ళ నుంచి విద్యార్థులు వచ్చేవారు మేము చదువుకునేటప్పుడు. కంది సెంటర్ అప్పుడు బాగా. అక్కడ లక్కడారం నుంచి, రుద్రారం నుంచి, మామిడిపల్లి, ఆ తాండాలు, కవలంపేట, చిమ్నాపూరు, 2 కందిలు, కాశీపూరు, కల్వెంల, చెర్లగూడెం, తోపుగొండ, ఎద్దుమైలారం, ఇంద్రకన్, చెరియాల్, అల్లూరు, ఇక్కడ ఉన్న గొల్లపల్లి, గొల్లగూడెం ఇన్ని విలేజ్ల వాళ్ళు విద్యార్థులుగా ఉండేవారు. నేను 74లో ఇక్కడ టీచర్గా వచ్చాను. 72లో ఫస్ట్ అపాయింట్మెంట్ శివానగర్ అయిన తర్వాత అదృష్టమైందో మళ్ళీ ఇదే పాఠశాలలో పనిచేసే అదృష్టం దొరికింది నాకు. 74లో అంటే అప్పటికి నా వయసు 23 సంవత్సరాలు. 74లో వచ్చి 80 వరకు ఉన్నా, 6.5 సంవత్సరాలు ఉన్నా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఎవరిని దాదాపు కొంతమందిని, మా ఊరి పిల్లలు 2-3, తర్వాత వినోద్ టైలర్, ఆయనతోనే బట్టలు కుట్టిస్తున్నా కాబట్టి వినోద్ కానీ, తర్వాత సర్దార్ ఒకటి, ఈ మన శ్రీనివాసరెడ్డి వాళ్ళ తండ్రి మాకు బాగా పరిచయము. తర్వాత ఇంకా కొంతమంది సర్పంచ్ అయిన నర్సింహులు, హనుమయ్య కొడుకు సర్పంచ్ అన్నారు, ఎవరో బాబు ఎవరు, శివరాజ్. వాళ్ళ నాయన మాకంటే సీనియర్, హై స్కూల్, ఆయన కూడా హెచ్ఎస్సి చదివిండు. వాళ్ళ చిన్నాన్న ఉండే రామచంద్రయ్య అని, ఆయన మా క్లాస్మేట్. సొమ్మ ఉండే చనిపోయిండు ఆయన. అయితే అప్పటి జ్ఞాపకాలు. వాస్తవం ఏంటంటే ఇవన్నీ పంచుకోవడానికే మనం ఇక్కడికి వచ్చినాము. మిమ్మల్ని చూసి గుర్తుపట్టలేకపోయినా నేను మీకు చెప్పింది 91, 92లో, 93లో. నేను ఇక్కడికి వచ్చింది సెకండ్ టైంలో 91లో వచ్చిన. 2 సంవత్సరాలు మీకు భవిష్యత్తు చెప్తుంటా నేను. అయితే ముందు నేను పనిచేసిన కాలం 74 నుంచి 80. మరి అప్పటి విద్యార్థులు ఎట్లా ఉంటారో అని నాకు ఒకసారి మైండ్లోకి వచ్చింది. మీరే ఇప్పుడు ఇట్లా ఉన్నారు, మరి కొడుకుల పెళ్ళిళ్ళు చేసిండ్రు, బిడ్డల పెళ్ళిళ్ళు చేసిండ్రు, అమ్మమ్మలు అయినరు, నాయనమ్మలు అయినరు, మీరు తాతలు అయినరు, అందరూ అయినరు. మరి వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది ఒకసారి నాకు మైండ్లోకి వచ్చింది. చాలా అప్పటి వాళ్ళ పేర్లు కూడా జ్ఞాపకం ఉన్నాయి. వనంపల్లి వీరారెడ్డి అని ఉండే, చనిపోయాడు. కంది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆయన నాకు స్టూడెంట్. ఫస్ట్ నేను 74లో వచ్చినప్పుడు ఆ బ్యాచ్ వాళ్ళు నాకు స్టూడెంట్స్. ఇంకా చాలామంది
పేర్లు గుర్తులేవు కానీ తర్వాత వచ్చినప్పుడు ఏమైందంటే నా క్లాస్మేట్ల పిల్లలు కొంతమంది నాకు ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మాయి ఎవరు మన లక్ష్మి, వాళ్ళ ఫాదర్ బహుశా నాకంటే ఒకటి ఎక్కువనో తక్కువనో ఉంటాడు. ఇంకొక అమ్మాయి ఉన్న కవిత అని, వాళ్ళ ఫాదర్ నాకు పీయూసీలో క్లాస్మేట్, హైదరాబాద్ చిన్నప్పటి ఉండే నాకు పీయూసీలో క్లాస్మేట్, ఇక్కడ కాదు ఆయన డాకూర్ కానీ పీయూసీలో ఆయన వివేకవర్ధన్ కాలేజీలో నా క్లాస్మేట్. అట్లా బాగా గుర్తున్నారు వాళ్ళు. తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ టీచర్ కాబట్టి టీచర్ కమ్యూనిటీ, నేను టీచర్స్ యూనియన్ లీడర్గా చాలా కాలం పనిచేస్తాను, 30 సంవత్సరాల పాటు. అట్లా టీచర్లు అందరూ కూడా చాలా పరిచయమే. మరి ఇప్పుడు అందరూ కూడా నా పేరు గుర్తు చేసుకుంటున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. చాలామంది ఏమనుకుంటారు అంటే సార్ లీడర్షిప్ చేస్తాడు, చదువు చెప్తాడా చెప్పడా అనేటువంటిది కొంతమంది తెలియని వాళ్ళు. కానీ ఎక్కడ పనిచేసినా ఇక్కడ మొత్తం నా టీచర్గా 17 సంవత్సరాలు పనిచేసిన. మొదటిసారి 6.5 సంవత్సరాలు, రెండవసారి 10.5, మొత్తం 17 సంవత్సరాలు ఒకటే స్కూల్లో. 5 సంవత్సరాల విద్యార్థిగా ఈ బిల్డింగ్ తోటి 22 సంవత్సరాల అనుబంధం నాకు. తర్వాత ఒక 10 సంవత్సరాలు మల్కాపూర్లో చేసిన పక్కకి, అది కూడా నేను యూనియన్ లీడర్గా ఉంది కాబట్టి నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ అంటే అక్కడ చేస్తుంది. సంగారెడ్డి గర్ల్స్ హై స్కూల్లో కూడా చేసిన ఒక 6-7 సంవత్సరాలు. అక్కడ కూడా చాలామంది అమ్మాయిలు అంటే ఇప్పుడు అంత పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు, లీడర్లు కూడా అయ్యారు. వాళ్ళందరూ కూడా నాకు స్టూడెంట్సే. మరి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మేము కోట్లు సంపాదించకున్నా, బిల్డింగ్లు కట్టకున్నా, ఇంకేం చేయకున్నా మీరు మీరు రాగానే మీ యొక్క ఆహ్వానం యొక్క చూసి 100 కోట్లు సంపాదించినంత సంతోషమైన మాకు. చాలా చాలా ధన్యవాదాలు. అదే కాకుండా మరి మా పాత మిత్రులందరినీ ఎప్పుడు కలుసుకోం దాదాపుగా. శ్రీనివాస్ సార్ చాలా అంటే చాలా మిత్రులు నాకు. నేను రోజు వ్యవసాయానికి మా ఊరికి పోతుంటే 4 గంటలకు తప్పకుండా నా వెనక సీట్ మీద కూర్చొని వస్తుంటే రాత్రి 9 కానీ 10 కానీ నా వెంటనే ఉంటుండే. నారాయణ రెడ్డి గారు సారు ఒక మంచి పెద్ద టూర్ వేసిండు హిమాలయ పర్వతాలకు. 11 మంది స్టాఫం కలిసిపోయిన ఒక 10 రోజులు, అదొక పెద్ద జ్ఞాపకం. శర్మ గారు, నేను, శ్రీనివాస్ గారు, ఇంకొక ఎం చంద్రశేఖర్ అని సోషల్ టీచర్ ఉండే, ఇక్కడ చనిపోయింది ఆయన, కళ్యాణంలో కాదు, ఎం చంద్రశేఖర్ అని సంగారెడ్డి అయినా, మీ తర్వాత వచ్చి ఉంటారు బహుశా. 4 కలిసి సోమనాథ్ పోయినాం అప్పట్లో, పెద్ద యాత్రలు. మీతో కూడా కలిసి బహుశా నేను అనుకుంటా ప్రతి సంవత్సరం చిన్న చిన్న యాత్రలు పోతుంటే పిల్లలతో కలిసి. ఎవరి హెడ్ మాస్టర్లో నాకే అప్పచెప్తుండే టూర్ నీతో అయితే సార్ ఎవరితో కాదని, ఏదో లీడ్ చేస్తుంటే తీసుకుపోతుంటే. ఇవన్నీ కూడా ఏంటి అంటే పాత జ్ఞాపకాలు. శ్రీనివాస అన్నట్టు కందికి రావడానికి భయపడేవారు టీచర్లు అందరూ. ఎందుకంటే ఇక్కడ పిల్లలందరూ రౌడీలు, చదవరు, 0 రిజల్ట్, పేరు చెడ్డగా వస్తుంది కాబట్టి మేము రాము కందికి. మేము ధైర్యం చేసి వచ్చినాము, ఇక్కడ సక్సెస్ అయినాం. మేము కష్టపడ్డాము, వాళ్ళని కష్టపెట్టినాము, సక్సెస్ కూడా అయినాం. మేము రిజల్ట్ కూడా బాగా పెరిగింది. ఇంకా చాలా సంతోషం ఏంటంటే మీరు ఎంతెంతవరకు చదివినో చెప్పుకోలేదు చాలామంది, కానీ మీ పిల్లలు బాగా చదివిస్తున్నందుకు చాలా 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 ఆనందం అనిపిస్తూ ఉన్నది నాకు. మీకు అందరికీ కూడా అభినందనలు. అన్నిటికంటే గొప్ప ధనము విద్య మాత్రమే, చదువు మాత్రమే. అన్ని ఐశ్వర్యాలు చదువుతో మాత్రమే వస్తాయి. ఒకప్పుడు అనేవాళ్ళు చదువున్న తోట లక్ష్మి ఉన్నది, లక్ష్మి ఉంటే సరస్వతి ఉండదని. తప్పది. ఎక్కడ సరస్వతి ఉంటుందో ఖచ్చితంగా లక్ష్మితో పాటు అందరు దేవతలు అక్కడనే ఉంటారు. గణపతి కానీ, ఇంకెవరన్నా కానీ, అల్లా కానీ, యేసుక్రీస్తు కానీ చదువుతో పాటే ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి అది చాలా ముఖ్యం. మీరు బిల్డింగ్లు సంపాదించి నాకు నెలకు 2 లక్షల కిరాయి వచ్చేటట్టు బిల్డింగ్లు కట్టినా, నాకు బిజినెస్లు ఉన్నాయి, లేకుంటే భూములు ఉన్నాయి, నా పిల్లగానికి ఏం తక్కువ లేదనుకుంటే అది పొరపాటు. అది ఎవరన్నా అట్లా అనుకుంటే పొరపాటు. కాబట్టి చదువుకు బాగా శ్రద్ధ ఇవ్వండి. పిల్లలను బాగా చదివించారు ఆల్రెడీ మీరు. ఇంకా చదివించని వాళ్ళు కూడా బాగా ఎంత కష్టమైనా సరే చదివించండి, ఆస్తులు అమ్ముకొని అయినా సరే. సరే ఇంకా పాత జ్ఞాపకాలు చాలా వచ్చినాయి. ఇక్కడ వస్తూ ఉండే తోవల అప్పుడు కంది అంగడి చాలా పెద్ద అంగడి. నేను చిన్న ఉన్నప్పుడు కంది జాతర కూడా జిల్లాలోనే ఫేమస్ జాతర. మరి మీ టైం కల్లా అది ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ వారం రోజులు ఉంటుండే. వారం రోజులు స్కూల్ బంద్. ఉన్న బెంచీలన్నీ మిఠాయి షాపులోకి తీసుకుపోయి మెట్లు చేసి ఆ మిఠాయిలు పెడుతుండే వాటి మీద.
వాస్తవంగా సెలవులు 2 రోజులు స్టాఫ్ అందరం వచ్చి ఇక్కడ కూర్చుంటుంటే జాతరలో తిరుగుతుంటే పోతుంటే మేము కూడా పిల్లలు ఎవరు రాకూడదు వారం రోజులు. ఇవన్నీ మధురమైనటువంటి జ్ఞాపకాలే ఇప్పుడు కూడా ఉన్నాయి. హైదరాబాద్ ఎగ్జిబిషన్ పోయినా జ్ఞాపకం వస్తే కంది జాతరనే బాగుండి అనిపిస్తుంది. సుల్తాన్ బార్ పెద్ద పెద్ద షాపులలో పోయినా కందంగానే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగినాము, ఇవన్నీ కూడా చూసినాం కాబట్టి. అప్పుడు డబ్బు తక్కువ ఉండే, అన్ని తక్కువ ఉండే. సరే మేమేదో చదువుకున్నాము, పని చేసినాము. ఉపాధ్యాయుల వృత్తి ఒక మంచి వృత్తి దొరికింది మాకు. డబ్బులు సంపాదించే వృత్తి కాకపోయినా మరి భగవంతుడు మాకు మా పిల్లలు అందరినీ కూడా క్షేమంగా అందరూ బాగానే ఉన్నారు. మేము కూడా ఏ ఇబ్బందులు లేకుండా, అంటే మహాకోటీశ్వరం కాకపోయినా మరీ ఇబ్బందులు ఏం లేవు, అందరం కూడా బాగానే ఉన్నారు. ఇక్కడ మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటా ఉన్నాం. ఒకటి, ఎన్నికలలో మంచి అభ్యర్థులను ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ఏదో వాడు డబ్బులు ఇస్తాడు, బాగా డబ్బులు ఉన్నాయి, లేక వాడు బాగా రౌడీజము, వాడేమంతో నన్ను కొట్లాడి మనం నడిపిస్తాడు, మనమేమంతో నన్ను కొట్లాడితే, లేకుంటే డబ్బులు పంచుతాడు, మందు పంచుతాడు. ఇవన్నిటికీ దూరం ఉండి మీ తోటి ప్రజలను మంచిగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అవి లేకుండా నిజంగా గ్రామాన్ని అమ్ముకోకుండా గ్రామాన్ని నమ్ముకొని గ్రామ సేవ చేసేటటువంటి వాళ్ళను, లేదా ఎమ్మెల్యేలను ఎంపీలను ఎవరినైనా సరే, దేశంకి ఎవరు సేవ చేస్తారు ఎంపీలు, మన కాన్స్టిట్యూన్సీకి ఎవరు చేస్తారు వాళ్ళని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలనేది మీకు ఒక సూచన. పిల్లలను చదివించాలనేది కూడా 2వ సూచన. మీ తల్లిదండ్రులను గౌరవించండి. అది అన్నిటికంటే గొప్ప త్యాగము, గొప్ప రుణాన్ని తీర్చుకునేటటువంటి పద్ధతి అది. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించండి. అమ్మాయిలైతే అత్తమామలను గౌరవించండి, మీరు కూడా అత్తమామలను గౌరవించండి, పెద్దవాళ్ళని గౌరవించండి. ఇవన్నీ చెప్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్. గణేశాయ నమః. వందేతాం పరమేశ్వరి భగవతి బుద్ధిప్రదాం శారదా. ఆ శారదాదేవి మీ అందరికీ, మనందరికీ, లోకానికి మంచి బుద్ధిని ఇవ్వగాక అని ఆశీర్వదిస్తుంది కోరుతూ, సభకు ఇచ్చేసినటువంటి అప్పటి ప్రధానోపాధ్యాయులు నారాయణ రెడ్డి గారు, నాతో పనిచేసినటువంటి బక్కయ్య సార్ గారు, అంజిరెడ్డి గారు, శ్రీనివాస్ సార్ గారు, చంద్రశేఖర్ గారు, వీళ్ళందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా దీవెనలు అందిస్తున్నాను. ఎందుకంటే నేను ఈ స్కూల్కి 82లో వచ్చినాను, 1982లో. కనుక 6th, 7thలో చదివినటువంటి విద్యార్థులు నాకు బాగా తెలుసు. వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత ఇతర స్కూళ్ళ నుంచి వచ్చినటువంటి 9వ తరగతి, 10వ తరగతిలో చేరినటువంటి వాళ్ళు కాస్త సన్నిహితత్వం లేకపోవచ్చు. ఇంతకుముందు ఇటువంటి సమావేశాలే 2-3 అయినాయి. ఆ సమావేశాలకు నేను వచ్చినాను. ఈ సమావేశానికి కూడా వచ్చినందువల్ల మీ అందరినీ చూడగలిగాను. ఈ కల్చర్ నేను అనుకుంటా ఏ దేశంలో లేదు. గురువులను గుర్తుంచుకొని సమావేశమై గురువులను పిలిచి సత్కరించి ఏ విధంగా ఉన్నారు అని బాగోగులు తెలుసుకునేటువంటి ఇంత మంచి సంప్రదాయం మన భారతదేశంలో. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో సదాశివ అంటున్నాం కదా. గురువు, తల్లిదండ్రులు ఎంత ఒక జీవితానికి ముఖ్యమైనటువంటి వాళ్ళు మీకు అందరికీ తెలుసు. మేము ఎప్పుడు అదే చెప్పేవాళ్ళం కదా. సో 82 నుంచి నేను ఇక్కడ ఈ స్కూల్లో ఒక 9 సంవత్సరాలు పనిచేసినాను. ఆ తర్వాత కల్పగూరు వెళ్ళాను. నేను కూడా ఒక యూనియన్ ప్రెసిడెంట్ కనుక ఇక్కడనే కల్పగూరు, సంగారెడ్డి, కంది, ఈ మోమిన్పేట్ ఇవన్నీ దగ్గరనే తిరిగి. సో ఆ బ్యాచ్లో కూడా చూసినాను. వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్స్ ఉన్నారు. లాజవంతి అనే అమ్మాయి ఉన్నారు. ఆమె అసిస్టెంట్ కమిషనర్ హైదరాబాద్. ఇట్లా
ఒక్కొక్క వెంకటమ్మ అన్న టీచర్ ఆమె గత సమావేశంలో చెప్తుంది, మీరు నాకు ఫాదర్ కంటే ఎక్కువ సార్, ఎందుకంటే ఆ టీసీ ఇచ్చేటప్పుడు ఏ మోలాంది షోల్డర్ అని రాశాడు ఇక్కడ క్లర్క్, ఇమ్మీడియట్గా తీసేసేది వేరే ఎక్కడ మూలు ఉన్నదో అది రాయమని చెప్పారు. ఆ అమ్మాయికి అది గుర్తుండిపోయింది. అంటే ఆడపిల్లలకు కూడా కొంచెం ఆలోచించి మోల్స్ రాయాలి అని చెప్పినాను. కనుక ఇటువంటివన్నీ గుర్తుకొస్తుంటాయి. ఇక్కడ నాతో పనిచేసినటువంటి చాలామంది హెడ్ మాస్టర్స్, ఇప్పుడు విఠలరావు గారు, తవడ ప్రకాశం గారు, సారు, వాళ్ళ దగ్గర నేను పనిచేసినటువంటి గుర్తులు, ఆ జ్ఞాపకాలు చాలా వస్తూ ఉంటాయి. ఇక్కడ 9 సంవత్సరాలు ఉన్నాను ఈ బిల్డింగ్, అప్పుడు ఈ బిల్డింగ్ లేదు కనుక అప్పటికి. ఇప్పుడు చందు ఉన్నాడు కందిలో, నా ప్రియ శిష్యుడు, టీచర్ కొడుకు, బాగా కొట్టి రాయిస్తుంది. ఇటువంటి వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కానీ గుర్తు చేస్తూ ఉంటారు. మంచి మంచి స్థాయిలో ఉన్నారు, రాజకీయ నాయకులు అయినారు, అగ్రికల్చర్లో బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారు, అన్ని రంగాలు, ట్రాన్స్పోర్టేషన్లో ఉన్నారు, అగ్రికల్చర్లో ఉన్నారు, మరి ఇంజనీర్లు అయినారు, ప్రభుత్వ అధికారులు అయినారు. వాళ్ళందరినీ, మీ అందరినీ చూస్తూ ఉంటే ఇంకా అంతకంటే మాకు కావాల్సింది ఏముంది? ఒక మానవ జన్మకి మా జన్మ సార్థకమైనట్టు. మిమ్మల్ని చూసినప్పుడు, మీరు ఆహ్వానం పలికేటువంటి ఆ తీరును చూసినప్పుడు, అది ఆ అనుభూతి చెప్పలేము. ఆ మనిషిగా అనుభవించినటువంటి ఆ అనుభూతి చెప్పలేము. అనుభవించిన వానికే తెలుస్తుంది. అంతటి ఒక గొప్ప అనుభూతి 26లో అని గుర్తుండాలి. సో అలాంటి సంప్రదాయాన్ని పెంపొందించుకోండి. ఇకపోతే మీ చదువులు ఎంతవరకు చదివారు, ఏమేమి చేస్తున్నారో మాకు చెప్పినారు, చాలా సంతోషం. ఎందుకంటే ఇంత మంచిగా సెటిల్ అయింది, డబ్బులు కాదు, ఆ కల్చర్ ముఖ్యం. ఒకరిని గౌరవించడం, ఒకరితో గౌరవించబడడం, ఈ రెండు ముఖ్యం. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. అది మనకు మేము నేర్పినటువంటి, మీకు కానీ మా గురువులు కానీ మాకు నేర్పినటువంటిది, మీకు నేర్పినటువంటి సంస్కారం. అదే సంస్కారం ఈ వెదర్ని తయారు చేసింది, ఈ అట్మాస్ఫియర్ని తయారు చేసింది ఆ సంస్కారం. కనుక ఇది ఎప్పుడు ముందుకు ఎప్పటికీ ఉండాలి. గెట్ టుగెదర్ అనేటువంటిది ఇటువంటి సమావేశం ఒకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర అందరికి ఫోన్ నెంబర్లు ఉన్నాయి. దయచేసి అందరి దగ్గర ఆ కాపీస్ తీసుకొని పెట్టుకోండి, మాట్లాడుకోండి, ఎప్పటికి కలవండి. మంచి చెడులు మీన్స్ కష్టాలు, మంచి ఆ సుఖ కష్టాలు, కష్ట సుఖాలన్నిటినీ ఎలా సాల్వ్ చేసుకోవాలనేటువంటి సాల్వేషన్స్ మన గ్రూప్లోనే వస్తుంది. గ్రూప్లో డిస్కస్ చేస్తే ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అయిపోతుంది. అంటే ఆ పద్ధతిని అవలంబించండి. ఇక ప్రతి సంవత్సరం ఇట్లాగే చేసుకోండి. మమ్మల్ని కూడా పిలవండి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే ఇంకొక 5 సంవత్సరాలు మాకు ఆయుష్ పెరిగిందేమో అనుకుంటున్నాను. ఇంత మంచి సన్నివేశం, ఏ మినిస్టరు లేకపోతే ఎవరో లేక ఏ అధికారో కాదు. ప్రజల ముందు అధికారులు మాట్లాడతారు, వెళ్ళిపోతారు, ప్రజలు కూడా వెళ్ళిపోతారు, వాళ్ళకి ఆ సంబంధాలు ఉన్నాయి. కనుక మీ మనసులో మేము ఉంటాం. నేను ఇప్పుడు లాయర్గా చేస్తున్నాను, ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినాడు. ఇక్కడనే డిస్ట్రిక్ట్ కోర్టులో అహ్మద్ బాషా, ఫరీద్ బాషా ఇద్దరు కోర్టుకు వచ్చింది నన్ను ఇన్వైట్ చేయడానికి. నేను అక్కడ బార్ అసోసియేషన్ ఉన్నాను, కలిసి సార్ 19వ తారీఖు ఉన్నది, మీరు ఎక్కడ వెళ్ళొద్దు అని. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది రెండవ వృత్తి. ఇది నన్ను నడిపించినటువంటి వృత్తి. ఇది ఉపాధ్యాయ వృత్తి. ఎంత నిజంగా సరస్వతి మాత దయ ఉంటేనే ఉపాధ్యాయులు అవుతారు. ఆ తర్వాత ఆ తల్లి దయతోటే ఇతర అధికారులు అవుతారు. ఇప్పుడు మీ పిల్లల్ని ఒక అమ్మాయి చెప్పింది లండన్లో ఉన్నదని, ఇంకో బాబు చెప్పారు లండన్లో ఉన్నాడు, ఇంజనీర్స్ అయిందండి, సివిల్ ఇంజనీర్ అయిందండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీర్లు అయిందండి.
ఎంత హ్యాపీ అవుతున్నాను నేనంటే నిజంగా ఇప్పుడు నా పిల్లలు ఏమైండ్రు ఆ సంతోషం కంటే నేను బోధించినటువంటి స్టూడెంట్స్ యొక్క పిల్లలు ఆ స్థాయికి ఎదిగారు అంటే ఇంకా సంతోషం. చేర్చండి, అటువంటి అవకాశాలు వాళ్ళకు వచ్చే విధంగా మీరు శ్రమ చేయండి, కృషి చేయండి. పిల్లల కొరకు ఎవరికైనా సహాయం చేయండి అన్ని రకాలుగా. ఇకపోతే ఒక్క మాట, పెద్దవాళ్ళని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, అత్తమామలను గౌరవించాలి. కొత్త కొత్త యాక్ట్స్ వస్తున్నాయి. తల్లిదండ్రులను నడపకపోతే తల్లిదండ్రులకు ఉన్న ఆస్తిని క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. ఆ లైన్లో ఉన్నాను కనుక చెప్తున్నాను. కనుక బాగా చూసుకోండి. చిన్నప్పుడు మిమ్మల్ని ఏ విధంగా మీ తల్లిదండ్రులు చూసినారో ఇప్పుడు మీ తల్లిదండ్రులను చిన్నపిల్లలు అనుకొని చూడండి. ఎక్కడైనా కలిస్తే గౌరవించండి. అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా నా దగ్గరికి వచ్చినటువంటి ఆ ఫరీద్ పాషా, మరి అహ్మద్ పాషా, ఇంకా అందరూ మల్లికార్జున్, వీళ్ళందరూ కూడా కష్టపడి పేరున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ నా దీవెనలు, నా ఆశీర్వాదాలు. మీరందరూ ఎంత పెద్దగైనా ఎంత ముసలోళ్ళైనా మా పిల్లలే. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. కనుక మీరెంత వయసు వచ్చినా మా చిరంజీవులే, మా పిల్లలే. కనుక మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తాను.